ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెద్దవాళ్ళు మాట్లాడితేనే ఊహు అన్నారు. నువ్వేంట్రా మాట్లాడేది? పెద్దమ్మా, ఒక్కసారి నేను రామాతో మాట్లాడి చూస్తాను. ఒక జంటతో అయితే కార్యం జరుగుతుంది కదా, అన్నీ అనుకున్నట్టు అవ్వాలంటే ఎలా? పదహారు రోజుల పండక్కి మిమ్మల్ని మా ఇంటికి పంపించడం కుదరదు అని మీ అత్తయ్య చెప్పిందని పెద్దమ్మ చెప్పింది. ఏమైంది రామా? అంతా అష్మిత చేసింది. అష్మిత నీ లైఫ్ లోకి రాకముందే ఏదో ఒకటి చేయాలి రామా. దాని గేమ్స్ కి ఎండ్ కార్డు వేసే టైం దగ్గరలోనే ఉంది ఆద్య. ముందు ఎలాగైనా సరే మన ఇద్దరి నల్లపూసల కార్యక్రమం ఒకేసారి పెద్దమ్మ పెదనాన్న అనుకున్నట్టు ఆ ఇంట్లో జరగాలి. అవును, మనిద్దరి పెళ్ళైన తర్వాత ఇద్దరికి కలిపి జరిగే మొదటి ఫంక్షన్. దానికి అమ్మ ఎంతో ఆశపడుంటుంది. అవును రామా, ఇంటికి తిరిగొచ్చాక కూడా పెద్దమ్మ మొహంలో బాధని చూశాను. ఎలాగైనా సరే మనం కలిసే ఈ కార్యక్రమం చేసుకోవాలి. అయితే ఒక పని చేద్దాం, ముళ్ళుని ముళ్ళుతోనే తీద్దాం. హలో, ఎవరు? నమస్కారం అన్నయ్య గారు. ఎవరమ్మా? నేను మీ కూతురు అస్మిత వాళ్ళ అత్తయ్యని, ప్రమీలని మాట్లాడుతున్నాను. ఇంకా అది మా కూతురేంటి? మాకు చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకున్నప్పుడే అది చచ్చిపోయింది. ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడడానికి మాకు ఫోన్ చేయకండి. ఒక్క నిమిషం అన్నయ్య గారు, అలా ఆవేశపడితే ఎలా చెప్పండి? వాళ్ళేదో ఒకరినొకరు ఇష్టపడ్డారు, కాదనడానికి మనమెవరం చెప్పండి? అసలు మీరు ఏం చెప్పడానికి కాల్ చేశారు? వాళ్ళమ్మ ఇప్పుడు చూడు. మాట్లాడండి. మీ అమ్మాయికి మా అబ్బాయికి 16 రోజుల పండగ చేస్తున్నాము. ఆ విషయం చెప్పడానికి. మీరు పండగే చేసుకుంటారో పెద్ద కర్మే చేసుకుంటారో మాకు అనవసరం. మేం మాత్రం ఎక్కడికి రాము. పొరపాటున మీరు వస్తారేమోనని రావద్దు అని చెప్పడానికే నేను ఫోన్ చేశాను. ఈ మాట నేనంటుంది కాదు, స్వయంగా మీరు చచ్చిపోయింది అనుకుంటున్నా మీ కూతురు తన నోటితో నాకు చెప్పింది. నేను మీకు చెప్తున్నాను అంతే. మీకు అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అది చిన్నపిల్ల, బుద్ధి లేకుండా మీతో ఏదో చెప్తే మీరు మాతో చెప్తారా? అయినా మా కూతురు 16 రోజుల పండక్కి రావద్దనడానికి అదెవరు మీరెవరు? మేం వస్తున్నాం, దగ్గరుండి వేడుక జరిపిస్తాం. యాండి, ఫోన్ కట్ చేయండి. సక్సెస్.